హనుమకొండ జిల్లా అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్ జిల్లా మొగిలిచెర్లలో 8.40 కోట్లతో నిర్మించే 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఆత్మ భరోసా క్రింద త్వరలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరికి ఏం కాకూడదని ఆశిస్తున్నాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓకే, గట్టిగా మరొకసారి చెప్పాలి కొట్టాలమ్మా. నిజంగా గట్టిగా హుషారున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గౌరవులు మల్లు భట్టి విక్రమార్క గారు తెలియజేస్తున్నాము. వేద పద్ధతులు పూర్ణ కుంభంతో కావ్య గారు, నాగరాజు గారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, కమిషనర్ గారు కానీ అందరం కలిసి ఇవాళ ఒక టీం వర్క్ పోతుంటే కావలసిన నిధులు అందరం కలిసి పనిచేస్తుంటేనే ఇవాళ కావలసిన నిధులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రత్యేకంగా భట్టి విక్రమార్క గారు ఈ జిల్లా మీద మొదటికేలి వారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారు భట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ఉంచేవారు. ఇట్లా రాజేంద్ర చెప్పినట్టుగా ఈ ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరకు ఇది నా ప్రాంత పరిస్థితిని అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర యంత్రాంగానికి, రాష్ట్ర నాయకత్వం తెలియజేస్తూ ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పాయో మనం అన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలతో పాటు ఉచిత కరెంటు రైతులతో పాటు గృహ వసతికి ఇస్తూ సంవత్సరం లోపే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం గాని, వరంగల్ జిల్లాకి సంబంధించి 6,000 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే, డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది. ఉద్యోగస్తులకి, యువతకి సంబంధించి దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని కూడా ప్రారంభించబోతుంది. వారి దృష్టికి, భట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఒక రకంగా అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికే చాలా గ్యారంటీస్ను మీకు పూర్తి చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనం చూస్తే మన పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ సమస్య మన ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, అదేవిధంగా కేబినెట్ మంత్రి దృష్టికి తీసుకుపోయినా కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఈ పరకాల నియోజకవర్గ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ మంత్రివర్గ సహచరులు అందరం, మా శాసనసభ్యులందరం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కార్యక్రమాల్ని, మనసు ఇప్పి మనకున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని, మనం చేసినటువంటి పనులు కూడా మన ప్రజలతో మనం మాట్లాడుకోవాలా, ముచ్చటించుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులారా, మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం. రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని, రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని, రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామంగా ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని, ఈ రాష్ట్రంలో మనందరం
తలెత్తుకొని బతకొచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది.